గంటా శ్రీనివాసరావు గారి పొలిటిక్స్లో ఈజ్ ద హీరో, నో డౌట్. ఆయన అబ్బాయి గంటా రవి, వీఆర్ నౌ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ యాజ్ ఎ హీరో. అతనిలో మోస్ట్ ఎనర్జిక్ కంటెంట్ బాగా కనిపిస్తోంది. పైగా అసలు ఆ ఫిజిక్లోనే ఒక రకమైనటువంటి మాస్ ఉంది. సో అంత మాస్ని బాగా డీల్ చేయగలగడం అనేటటువంటిది జయంత్ గారికి వెన్నతో పెట్టిన విద్య. కారణం ఏమిటి అంటే ఆయన అటు ప్రభాస్ని ఈశ్వర్లో ట్యాకిల్ చేసిన విధానం కానీ, లేదా ఆయన చేసినటువంటి సినిమాలు కానీ ప్రతిదీ కూడా సంథింగ్ స్పెషల్. జయంతి ట్యాకిల్ చేస్తున్నాడు అనగానే ఆ హీరో డెఫినెట్గా సక్సెస్ఫుల్ హీరో, డెఫినెట్గా మంచి సెలక్షన్ అనేటటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. సో అలాంటి ఒక హీరో మణిశర్మేమో ఒక పక్క నుంచి మ్యూజిక్, ఇక హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇవన్నీ చూస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అవుతుంది. దట్టు రీమేక్ ఎక్స్పర్ట్ అయిన డైరెక్టరు మంచి సినిమా, సూపర్ హిట్ సినిమా సేతుపతి తీసుకుని చేయటం అనేటటువంటిది చాలా మంచి ఆలోచన. సో అన్ని రకాలుగాను కూడా ఈ ఫిలిం మంచి హిట్ సాధించడానికి అనుకూలంగా అద్భుతంగా రెడీ చేశారు. సో వీ విల్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఏ వన్ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ రవి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే